మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాను. సో ఒకప్పుడు వెలవెలలాడిన అమరావతి ప్రాంతం ఇప్పుడు కలకలలాడుతుంది అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం ప్రమాణ స్వీకారానికి అంటే బాబు గారు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సో ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడికైతే వచ్చేసింది. అంటే దాదాపుగా 2.5 లక్షలకు పైగానే జనాలు వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఇతర రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యే విధంగా ఉంది. సో ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని. అమ్మ నమస్తే. అమ్మ ఏంటమ్మా ఇక్కడ చూస్తే హడావిడి కనపడుతుంది. బాగుందయ్యా, మాకు బాబు గారు వచ్చిన తర్వాతే బాగుంది. మొన్న దాకా ఏమి లేదు అసలు 5 సంవత్సరాలు కూడా. అసలు ఇక్కడ ఎక్కువ అంటే కార్లు కానీ బైక్స్ కానీ అందుకు ఏం తిరిగాయి కాదు, ప్యాసింజర్లు తిరిగేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి. ఈ 3 రోజులు బట్టి కలకల్లాడుతుంది మళ్ళీ. కారణం ఇంత ఇది అభివృద్ధి చేయలేదు. జగన్ గారు అభివృద్ధి చేయలేదు. నేను పింఛన్లు ఇచ్చాను మహిళలకి 40,000 రూపాయలు ఇచ్చుకుంటా వచ్చాను. అదేముంది, ఒక దెబ్బ కొట్టి తల్లి అనేది అన్నం పెడతానంటే తింటానికి ఉరుక్కుంటా వస్తారు కానీ అలా ఇచ్చాడు. మేత తిన్నారు. ఇప్పుడు కూడా అవ్వలు అక్క చెల్లెళ్ళు ఏమైపోయారో వాళ్ళ మనసు ఏమైందో అని అంటున్నాడు కదా. అదే మాటగా, పాత మాటేగా, కొత్త మాట ఏం లేదుగా. నాకు ఇలా చేశారమ్మా. మీకు వస్తున్నాయా పింఛన్లు? వస్తాయి తింటున్నారు, దానికి ఏముంది. మేము పింఛన్లు ఇచ్చైనా కూడా మాకు అభివృద్ధి చేస్తాడని ఎదురు చూసాం. అమ్మా ఇప్పుడు అభివృద్ధి బాబు గారు వచ్చారు కదా, ఏ విధంగా ఉంటుంది అనుకుంటా? బాగానే ఉంటుంది. మీకు ఏమన్నా ఇక్కడ పొలాలు ఉన్నాయా? మీకు ఇక్కడ పొలాలు ఏమి లేవు, పనులు చేసుకోవటమే. పొలాలు ఉండోళ్ళకు ఉండయి. ఇక్కడ రైతులు చాలా మందితో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళతో. ఏంటి వాళ్ళు ఏమన్నా అప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నారా? ఇబ్బందులే ఉండయి రైతులకు, ఎందుకు ఇబ్బందులు లేవు? ఇక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉండయి, బయట నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బందులు ఉండయి. నమస్తే పెద్దమ్మా. ఇక్కడ చాలా బాగుందండి 3 రోజులు బట్టి. 3 రోజులు బట్టి అంటే ఈ రిజల్ట్స్ వచ్చిన టైం నుంచి అడవి పోయింది అనుకోని సంతోషపడుతున్నామండి. మేము అభివృద్ధి చేయలేదు ఇన్నాళ్ళ బట్టి. బేద బిక్క బాగా అసలుకి నరకం వెళ్ళబోసాం, బాగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాత్రం బాగుందండి. మాకు సంతోషం. బాబు గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అభివృద్ధి ఇవేనా బిజినెస్, చిరు వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారా? బతుకుతాము. రైతులు రావాలన్నా, మాకు వ్యాపారాలు చేసుకోవాలన్నా నలుగురు వస్తేనే కదా అది. ఇక మాకు మీ దగ్గరికి రైతులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అందుకు చెప్పుకుంటా ఉన్నారా ఏందబ్బా అండి? మాకు ఇట్లా పొలాలు తీసుకున్నాము అందరూ, ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, ఇట్లా నష్టపోయామని చాలా బాధపడతా అని చెప్పేవాళ్ళు. బాబు గారు వస్తే బాగుంటుంది. ఇంత ఓటమి కావడానికి కారణం ఏమై ఉంటుందమ్మా ఇప్పుడు వైసీపీ? అది ఆయనకి తెలియాలండి దేనికి చేశాడు. అంటే ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేనైతే అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా డబ్బులు ఇస్తా ఉన్నాను, ఆయన కూడా నాకు ఓటు వేయలేదు, ఎందుకు ఇట్లా అనేసి బాధపడతాను. ఈ బాధ కోసమే ఎవరు వేయలేదండి. ఇంత నరకం వెళ్ళబోస్తా అభివృద్ధి చేయటం లేదు. ఇట్లా అందరూ బాధపడుతున్నారు. పొలాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు లేక చాలా బాధపడుతున్నారు. అందుకని ఈ 5 ఏళ్లలో 15 ఏళ్ళ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని నేను కేవలం ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తానని చెప్పేసి బాబు గారు చెప్తా ఉన్నారు. సో ఆయన చేస్తాడనే నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉందండి, బాగా ఫుల్ నమ్మకం ఉంది. ఆయన వస్తేనే బాగుండని అని మేము చాలా దేవుళ్ళకి కూడా దండాలు పెట్టుకున్నాం. ఎవరికి వేశారు ఓటు? గతంలో మాత్రం మేము వేయలేదండి, వేసేవాళ్ళు వేశారు. కానీ మేము ఫస్ట్ నుంచి ఏమో తెలుగు నాకు ఓటు వచ్చిన కాడి నుంచి మేము మాత్రం సైకిలే గుర్తు. మేము సైకిల్కి వేసామండి. మరి దేనికి వేసాడో ఎట్ట మార్చాడో కానీ అయిపోయింది. మళ్ళీ కలకలలాడుతుంది అనమాట. ఇంకా ఓకే. ఇక్కడ నుంచి మామూలుగా హైకోర్టు ఎంత దూరం అమ్మా? ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. సచివాలయము ఇవన్నీ అన్ని దగ్గరలో మాకు. హైకోర్టు చాలా దగ్గర, సచివాలయం కూడా చాలా దగ్గర. మండలంలో ఉండటం కూడా మంచిది మాకు. అక్కడ ఎలవపూడి మందడం కాడ బిజినెస్ కూడా బాగా జరుగుతాయి. ఉట్టి చిల్లర కొట్లు పెట్టుకుంటేనే సాగినాయి అయ్యా, అప్పుడు బాగా ఉండేవి మాకు. ఇవాళ ఈయన వచ్చాక అసలు మాకు వ్యాపారాలు లేవు. ఇప్పుడు కూడా వస్తాయి. మీకు పొలాలు లేవండి, మాకేమి లేదు. చిరు వ్యాపారం చేసుకొని మరి బతుకుతాం. వచ్చేసేసి ఇంకా ఏదన్నా ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి అన్ని వాహనాలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నారు. విజిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. సో దానివల్ల బిజినెస్ జరిగిద్ది కదా. దాని మీద ఉన్నోళ్ళు వస్తారు, లేనోళ్ళు వస్తారు. ఏదో ఆ వ్యాపారం పెంచుకొని కొన్ని బతకగలుగుతాం. కానీ పొలాలు మాకేమి లేవండి.
చాలా అవును, ఎస్. ఇది మొత్తం మీద ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక సంతోషం అయితే కనపడతా ఉంది, ఒక వెలుగు కనపడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడే చూస్తూ ఉన్నాము, ఆయన వచ్చి ఇంకా కరెక్ట్ రిజల్ట్స్ వచ్చి 2 రోజుల్లోనే మనం చూస్తే ఇక్కడికి వాహనాలన్నీ తరలి వస్తూ ఉన్నాయి. సో దానివల్ల మా బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదైనా సరే ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, ఈ సంక్షేమ పథకాలు అనేవి ఆ రోజు మాకు కడుపు నింపుతాయి, కానీ అభివృద్ధి అనేది జరిగితే ఎప్పటికీ ఉంటుంది, అది మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తే 3 రాజధానులు అనేది అసలు ఏ ప్రజలు అంటే అన్ని ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని వద్దు అని తిరస్కరించినట్లుగానే తీర్పు కనపడతా ఉంది. అమరావతి ప్రాంతం ఇది మాత్రమే రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.